అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు కారణమవుతుంది. జగన్ కు ఎంతవరకు అధికారం మాత్రమే కావాలి? అసలు జగన్ రెడ్డికి ఎప్పుడు ప్రజల గోడు పట్టదు? ప్రజల సాధక బాధకాలు పట్టవు. ఏకంగా 151 సీట్లతో అధికారం కట్టబెట్టి తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడితే జగన్ 5 ఏళ్లలో ఎప్పుడు ప్రజల మధ్యకు వచ్చిన దాఖలాలు లేవు. కరోనా పేరు చెప్పి తాడేపల్లి ప్యాలెస్ లో కాలం గడిపేసిన జగన్ రెడ్డి చివరకు ఎన్నికలకు ముందు మాత్రమే సిద్ధం సభలతో హడావిడి చేశారు. ఎప్పుడైనా ప్రజల మధ్యకి వచ్చినా చుట్టూ పరదాలు కట్టుకొని వచ్చేవారు. ఎంత కామెడీ అంటే కరోనా టైంలో జగన్ ప్రెస్ మీట్లు పెట్టినా అవి కూడా లైవ్ రికార్డింగ్ చేసి మరీ మీడియాకు ఇచ్చేవారు. చివరకు తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కావాల్సి వచ్చినా కూడా జగన్ ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఇదంతా గతం. ఇప్పుడు జగన్ రెడ్డి సీన్ సితారా అయిపోయింది. ఘోరంగా ఓడిపోయి కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ప్రతిపక్ష హోదా నేత పదవి కూడా లేదు. ఈ క్రమంలోనే జగన్ రెడ్డిని కలవడానికి నిత్యం రాష్ట్రం నలుమూలల నుండి చాలా మంది పార్టీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు వచ్చి వెళుతూనే ఉన్నారు. వెళ్లిన వారంతా జగన్ ను కలవడం సాధ్యపడడం లేదు. 2-3 రోజులుగా జగన్ రెడ్డిని అందరూ కలుస్తున్నారని, జగన్ రెడ్డి కూడా అందరినీ కలుస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇదంతా డ్రామా అని తెలుస్తోంది. జగన్ ఇంటి ఎదుట రోడ్డుపై వైసీపీ శ్రేణుల ఆవేదన చూస్తుంటే నిజంగానే కార్యకర్తలను లోనికి అనుమతి ఇస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఇదే నిజమైతే రోడ్డుపై వైసీపీ వీరాభిమానులు ఎందుకు ఇంత గుండెలు బాదుకుని మరీ రోధిస్తారు అన్న అనుమానాలు కలుగక తప్పదు. జగన్ ని కలవాలని రాష్ట్ర వ్యాప్తంగా వందల కిలోమీటర్ల నుండి వస్తున్న కార్యకర్తలు, అభిమానుల పట్ల ఆయన సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. జగన్ ను కలవడానికి వచ్చిన అభిమానులే తాము ఎందుకు వచ్చామని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. కార్యకర్తల పట్ల జగన్ సెక్యూరిటీ సిబ్బంది చాలా దురుసుగా వ్యవహరించడంతో పాటు తోసేస్తున్నారట. ఇవన్నీ చూస్తున్న వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా జగన్ ను కలవడానికి రాకూడదు అని నిర్ణయించుకునేలా అక్కడ వ్యవహారం ఉంది. అయితే ఇంతవరకు జగన్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి. ఓడిపోయిన తర్వాత కనీసం కలవడానికి ముందుకు వచ్చిన వైసీపీ శ్రేణుల విషయంలో కూడా సెక్యూరిటీ సిబ్బంది చాలా దురుసుగా వ్యవహరించడం ఎవరికి నచ్చడం లేదు. వాస్తవంగా అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే జగన్ ను కలవడం అసాధ్యంగా అనిపిస్తోంది. అసలు జగన్ ఎప్పుడు తాడేపల్లిలో ఉంటారు ఎవరికి తెలియడం లేదు. ఓడిపోయిన 40 రోజుల్లోనే ఏకంగా 4 సార్లు బెంగళూరు వెళ్లి వచ్చిన పరిస్థితి ఉంది. జగన్ రెడ్డి ఉండేది బెంగళూరు లేకపోతే హైదరాబాద్ అన్నట్టుగా ఉంది. ఒకవేళ తాడేపల్లిలో ఉన్న వైసీపీలో పెద్ద పెద్ద కార్యకర్తలకు కూడా జగన్ దర్శన భాగ్యం కలిగే పరిస్థితి లేదు.